హాయ్ వ్యూవర్స్, వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేషన్. ఫ్రెండ్స్, ఇప్పుడే చంద్రముఖి 2 మూవీ అయితే చూశాను ఫ్రెండ్స్. అండ్ మూవీ ఎలా ఉంది అండ్ స్టోరీ ప్లాట్ ఏంటి అండ్ మనకు ఈ మూవీ వర్తిటా కాదా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇంకా మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ పక్కన గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకుని నోటిఫికేషన్ పొందడానికి. ఇంకెందుకు ఆలస్యం లేకుండా రివ్యూ అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఇంకా స్టోరీ విషయానికి వస్తే ఇద్దరు పిల్లలు ఉంటారు. ఇద్దరు పిల్లలకి మన హీరో అయితే గార్డియన్గా ఉంటారు. సో ఆ ఇద్దరు పిల్లల ఫ్యామిలీ అయితే వీళ్ళని పిలిపించుకుంటారు పూజ కోసం. సో వాళ్ళైతే స్టే అయితే చంద్రముఖి బంగ్లాలో అయితే ఉంటారు. సో ఆ చంద్రముఖి బంగ్లాలో ఏం జరిగింది, ఆ పూజకి ఆ గుడికి అండ్ మన హీరోకి అసలు సంబంధం ఏంటి అనేది ప్లాట్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనకు స్టోరీ విషయానికి చెప్తే మనకు అంతే ఇంట్రెస్టింగ్గా ఉండదు. మనకి స్లో నరేషన్ అండ్ ఏం లేదు. సాంగ్స్ అయితే పిచ్చ బోర్. నేను చెప్పాలంటే మనకు ఫస్ట్ హాఫ్ కొంచెం ఏదో నడుస్తుందంటే నడుస్తూ ఉంటుంది ఫస్ట్ హాఫ్ అయితే. అండ్ సాంగ్స్ ల్యాగ్ ఇంకా మనకి ఏం సీన్స్ అనేది నాకు ఫస్ట్ హాఫ్లో అంతేం కనెక్ట్ కాలేదు. అండ్ ఎమోషన్స్ కూడా అంతైతే వర్కౌట్ కాలేదు. ఫైట్ సీన్ కానీ మనకు ఎంట్రీ కానీ ఏమో నాకైతే లిటరల్లీ ఒక ఓల్డ్ ఫ్యామిలీ డ్రామా చూసినట్టే అనిపించింది. నాకు కనెక్ట్ అయిన విషయాలు ఏంటంటే మనకు విడివేలు కొంచెం కామెడీ, హీరో కామెడీ అది కొంచెం కనెక్ట్ అయింది. బట్ అంతగా ఏం లేదు మనకు. సో చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ అంతా ఓవరాల్ చెప్పాలంటే నాట్ బ్యాడ్. అండ్ మనకు సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి ఏం చూస్తున్నాను రా బాబు అన్నట్టు ఉంది. మనకు నాగవల్లి ఉంది కదా, నాగవల్లినే తిరగదిప్పి మేకప్ వేసి అదే సినిమాని మళ్ళీ చూపించినట్టు అనిపించింది. అసలు మధ్యలో నుంచి లేసేద్దో వెళ్ళిపోదామా అనిపించింది నాకైతే. సో సెకండ్ హాఫ్లో అయితే ఏం కొత్తదనం అయితే ఏం లేదు. కొంచెం అట్టా ఇట్టా మార్చి అదే నాగవల్లిని మళ్ళీ తిరగదిప్పించి మనకు చూపించారు అంతే. మనకు కొంచెం ఫస్ట్ హాఫే కొంచెం బెటర్. బట్ ఏంటంటే ఫ్యామిలీతో కలిసి చాలామంది అయితే థియేటర్స్కి వచ్చారు. సో ఫ్యామిలీ మెంబర్స్లో చాలామంది నవ్వుతున్నారు కూడా. నాకెందుకో అంత నవ్వు అనిపించలేదు మూవీలో. ఫస్ట్ హాఫ్లో కొంచెం బాగుంది. సెకండ్ హాఫ్ అయితే నాగవల్లి మొత్తం అదే. నా రివ్యూ అయితే మీ ముందుకు తీసుకుని వచ్చాను ఫ్రెండ్స్. ఇంకా ఓవరాల్గా మూవీ చూడాలా చూడకూడదా అంటే ఓవరాల్గా అయితే నాకైతే ఎక్కువగా అయితే నచ్చలేదు. నాకు స్కందానే కొంచెం బెటర్ అనిపించింది. అంటే అదే స్టోరీ ప్లాట్, అదే నాగవల్లి, అదే చంద్రముఖి, అదే స్టోరీని మళ్ళీ తిరగదిప్పించి ఏదో కొంచెం నవ్విడ్డానికి ట్రై చేశారు. సో అదైతే వర్కౌట్ కాలేదని అనిపించింది. సో ఫ్యామిలీతో పోవాలా వద్దా అంటే మీ దగ్గర డబ్బులుండి టైంపాస్ చేయాలి అనుకుంటే ఫ్యామిలీతో వెళ్ళండి. బట్ నా సజెషన్ ఏంటంటే స్కందానా చంద్రముఖి అంటే స్కందాకే ఒక ట్రై ఇవ్వండి. చంద్రముఖి అంతేం నాకు అనిపించలేదు. సో ఇంకా మీ రెండు రివ్యూస్ని బట్టి మీరు ఏ మూవీకి పోవాలో మీరు డిసైడ్ చేసుకోండి. ఇది ఓన్లీ నా ఒపీనియన్ మాత్రమే. సో ఎవరి ప్రయారిటీ వాళ్ళకు ఉంటుంది. సో అంతే ఫ్రెండ్స్, నా జెన్యున్ రివ్యూ అయితే ఇప్పుడైతే డ్రాప్ చేశాను. సో ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం అలానే రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ ఎక్సైటింగ్ అప్డేట్స్తో కలుస్తాను. టేక్ కేర్, బై బై, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్. Inside lane, missing exits, glued to the pavement. Between the lines, I'll keep my gaze straight ahead as the last stop flies by.